హలో అండి, అందరికీ నమస్తే. నేను దిలీప్ కుమార్. మనం ఈరోజు రీఇన్ఫోర్స్మెంట్ గురించి ఇంకా డీటెయిల్డ్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా మన రీఇన్ఫోర్స్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఐటమ్. మనకి హౌస్ కన్స్ట్రక్షన్ రిలేటెడ్గా రీఇన్ఫోర్స్మెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఐటమ్. సో ఇలాంటి ఐటెంలో మనం చాలా జాగ్రత్తగా చూసుకుని ఆ వర్క్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ చేయవలసిన అవసరం ఉంటుంది. ఎందుకంటే రీఇన్ఫోర్స్మెంట్ అనేది మనకి డిఫరెంట్ సైజెస్లో, డిఫరెంట్ డయామీటర్స్లో అవైలబుల్ ఉంటుంది. అది మనము కాలమ్స్, ఫుటింగ్ మ్యాట్స్, ప్లింత్ బీమ్స్, రూఫ్ బీమ్స్ అలా ప్రతి ఐటెంలోనూ వినియోగించేటప్పుడు స్ట్రక్చరల్ ఇంజనీర్ స్పెసిఫై చేసిన సైజెస్ ప్రకారంగా ఆ డయామీటర్ ఆఫ్ ది బార్స్ని వినియోగించుకుంటూ మనం వర్క్ని ఎగ్జిక్యూట్ చేసుకునే ప్రాసెస్ మనం సాధారణంగా నిర్వహించుకుంటాం. అయితే ఈ ప్రాసెస్లో మనం ప్రధానంగా గమనించాల్సిన ఐటమ్ ఏంటంటే స్టీల్ రీఇన్ఫోర్స్మెంట్ అనేది కాలమ్స్లో మెయిన్ రీఇన్ఫోర్స్మెంట్గా, అలాగే లాటరల్ టైస్గా ఉంటుంది. బీమ్స్లో కూడా అదేవిధంగా మెయిన్ రీఇన్ఫోర్స్మెంట్ అండ్ స్టిరప్స్, ఈ లాటరల్ టైస్ అనేవి ఉంటాయి. వీటిని మనం స్ట్రక్చరల్ డ్రాయింగ్ ఏదైతే ఉన్నదో ఆ డ్రాయింగ్ ఆధారంగా వర్క్ని మనము ఎగ్జిక్యూట్ చేసుకుంటాము. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తించవలసింది ఏంటంటే కాలమ్స్లో మెయిన్ రీఇన్ఫోర్స్మెంట్ అనేది ఒక మినిమం సైజ్ అనేది ఉంటుంది. ఆ మినిమం డయా ఏంటంటే 12 mm బార్ ఈజ్ ది మినిమం రీఇన్ఫోర్స్మెంట్ సైజ్ వీ నీడ్ టు యూస్ ఫర్ కాలమ్స్ అండ్ బీమ్స్. ఎందుకంటే మినిమం సైజ్ ఆఫ్ ది మెయిన్ రీఇన్ఫోర్స్మెంట్ షుడ్ నెవర్ బి, ఇన్ ఎనీ కేస్ ఇట్ షుడ్ నెవర్ బి లెస్ దాన్ 12 mm డయా. ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అలా కనుక సపోజ్ మనం 12 mm కాకుండా ఇంకా చిన్న సైజులో కనుక మనం మెయిన్ రీఇన్ఫోర్స్మెంట్ కింద యూజ్ చేసినట్లయితే దానికి తగినటువంటి స్ట్రక్చరల్ స్టెబిలిటీ కానీ, ఆ యొక్క లోడ్ తీసుకునేటువంటి సేఫ్, ఆ లోడ్ ట్రాన్స్ఫరబుల్ కెపాసిటీ కానీ కాలమ్స్కి కానీ బీమ్స్కి కానీ సరిపోదు. ఈ విషయాన్ని ప్రధానంగా గుర్తుంచుకోవాలి. తర్వాత మనకి స్టీల్ యూజ్ చేసేటప్పుడు అందులో గ్రేడ్ ఆఫ్ స్టీల్ అనేది ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఆ గ్రేడ్ ఆఫ్ స్టీల్ అనేది నవడేస్ మనం వాడుతున్నది FE 500 లేదా FE 550. ఇక్కడ మన గ్రేడ్ ఆఫ్ స్టీల్ అనే ఒక ఐటమ్ ఉంది కదా, దానిలో FE 500 అనేది ఎందుకు మెన్షన్ చేస్తారు అనే విషయాన్ని జస్ట్ సింపుల్గా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. FE 500 represents the yield strength, that is 500 newtons per mm square. This represents the yield strength and elongation 12%. So this represents the grade of steel FE 500. అలాగే FE 550 అనుకోండి, that is 585 newtons per mm square. సో ఇది ఉంటుంది. అంటే FE 500 అనేది రిప్రజెంట్స్ ఈల్డ్ స్ట్రెంగ్త్ యాజ్ వెల్ ఎలాంగేషన్, ప్రాపర్టీ ఆఫ్ ది స్టీల్. ఈ విషయాన్ని ఒక అవగాహన కోసమని మీకు తెలియజేస్తున్నాను. గ్రేడ్ ఆఫ్ స్టీల్ మనకి డిఫరెంట్ కంపెనీస్లో అవైలబుల్ ఉంది. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగానే డిఫరెంట్ ప్రైవేట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉన్నాయి, అలాగే గవర్నమెంట్ రిలేటెడ్గా సప్లై చేసేటువంటి కంపెనీస్ కూడా కొన్ని ఉన్నాయి. వాటిలో టాటా, సెయిల్, VSP వైజాగ్ స్టీల్, అలాగే TMT బార్స్లో వచ్చేసరికి ఇంకా ప్రైవేట్ కంపెనీస్లో JSW, అలాగే ఇంకా ఇతర లోకల్ కంపెనీస్ కూడా చాలా ఉన్నాయి. సో వీటిలో నుంచి మనకు ఈ యొక్క ప్రాపర్టీస్ని ప్రాపర్గా మెయింటైన్ చేస్తున్నటువంటి కంపెనీస్ చూసుకుని ఆ కంపెనీస్ యొక్క మెటీరియల్ని మనం తెచ్చుకుని వినియోగించుకోవడం ద్వారా మనము స్ట్రక్చర్ యొక్క స్టెబిలిటీ కానీ, ఆ సేఫ్టీ కానీ ఇలాంటి ఫ్యాక్టర్స్ని మనం అబ్జర్వ్ చేసుకునేటువంటి అవకాశం మనకు ఉంటుంది. సో ఇందులో
డయామీటర్ ఆఫ్ ది బార్ వైజ్గా మనం తీసుకున్నట్లయితే స్టీల్ క్వాంటిటీని మనం స్ట్రక్చరల్ డ్రాయింగ్ బేస్ చేసుకుని ఏ సైజ్ ఆఫ్ ది స్టీల్ మనకి ఎంతెంత రిక్వైర్మెంట్ ఉంటుంది అనే విషయాన్ని మనం వర్కౌట్ చేసుకుంటాం. అలా వర్కౌట్ చేసుకునే ప్రాసెస్లో మీకు క్యాలిక్యులేషన్ చేసుకోవడానికి వీలుగా ఉండేటట్టు ఒక చిన్న టిప్ ఇక్కడ నేను ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అదేమిటంటే 8 mm స్టీల్, ఫర్ ఎగ్జాంపుల్ 8 mm స్టీల్ కనుక మనం తీసుకున్నట్లయితే 8 mm టార్ స్టీల్ వెయిట్ అనేది పర్ మీటర్ 0.395 kgs ఉంటుంది. అలాగే 10 mm స్టీల్ కనుక తీసుకున్నట్లయితే 0.617 kgs పర్ మీటర్ వెయిట్ ఉంటుంది. అలాగే 12 mm స్టీల్ కనుక తీసుకున్నట్లయితే 0.89 kgs పర్ 1 మీటర్ ఈ వెయిట్లో ఉంటుంది. అలాగే 16 mm స్టీల్ కనుక తీసుకున్నట్లయితే 1.58 kgs పర్ మీటర్ వెయిట్ ఉంటుంది. అలాగే 20 mm కనుక తీసుకున్నట్లయితే 2.47 kgs. అలాగే 25 mm కనుక మనం తీసుకునేటట్లయితే 3.86 kgs పర్ రన్నింగ్ మీటర్ వెయిట్లో మనకి స్టాండర్డ్ వెయిట్ అనేది ఉంటుంది. సో ఈ వెయిట్ బేసిస్లో మనము మన యొక్క స్ట్రక్చరల్ డ్రాయింగ్ని ఆధారంగా ఎంత రన్నింగ్ మీటర్స్ మనకి కావాల్సి వస్తుందో క్వాంటిటీని వర్కౌట్ చేసుకుని ఆ యొక్క స్టీల్ వెయిట్ కూడా మనం ఈ క్యాలిక్యులేషన్ బేస్లో వర్కౌట్ చేసుకుని మెటీరియల్ని ఆర్డర్ చేసుకునే అవకాశం మనకి ఉంటుంది. సో ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవటం వల్ల ఏమవుతుందంటే మనకి ఆ క్వాంటిటీ ఆఫ్ స్టీల్ మనం ప్రొక్యూర్ చేసుకునేటప్పుడు ఎంత స్టీల్ మనం తెచ్చుకుంటున్నామో దానికి ఎంత బడ్జెట్ అవుతుంది అనే విషయాల పట్ల మనకి ముందుగానే ఒక అవగాహన ఉంటుంది. ఇంకొక పాయింట్ మనం ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఓవర్లాప్ లెంగ్త్. ఈ ఓవర్లాప్ లెంగ్త్ అనేది డయామీటర్ ఆఫ్ ది బార్ని బట్టి వేరీ అవుతూ ఉంటుంది. దీనికి మనం ఒక స్టాండర్డ్ ప్యాటర్న్లో కనుక తీసుకున్నట్లయితే 45D ఏదైనా ఓవర్లాప్ అనేది మనం చేయదలుచుకున్నప్పుడు డయామీటర్ ఆఫ్ ది బార్ ఇంటూ 45 టైమ్స్. సో 45D అనేది మనము ఓవర్లాప్ లెంగ్త్కి మినిమం వినియోగిస్తాము. సో ఈ విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా గమనించుకోవాల్సి ఉంటుంది. అలాగే కాలమ్స్ ఓవర్లాప్ చేసుకునేటప్పుడు మెయిన్ రీఇన్ఫోర్స్మెంట్ ఓవర్లాప్ చేసినప్పుడు క్రాంక్ ప్రాపర్గా వేసుకుని ఏదైతే రీఇన్ఫోర్స్మెంట్ స్టీల్ మనకి ఉంటుందో ఆ స్టీల్ యొక్క ఓవర్లాపింగ్ అనేది మనము స్టాగర్డ్ వేలో ఓవర్లాపింగ్ చేసుకునే పద్ధతిని తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఓవర్లాపింగ్ చేసేటప్పుడు ఓవరాల్గా కనుక అన్ని జాయింట్లు ఒకే లెవెల్లో మనం కనుక తీసుకోవడం జరిగితే ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి ఆ ఓవర్లాప్ ఉన్నటువంటి ప్లేస్ అనేది ఓవరాల్గా ఆ కాలమ్ స్ట్రక్చర్లో వీక్ పాయింట్ అవుతుంది. రీఇన్ఫోర్స్మెంట్ ఓవర్లాపింగ్ సబ్జెక్ట్ రిలేటెడ్గా మరిన్ని విషయాలు మనం అంటే కాలమ్స్, బీమ్స్ అలాగే స్లాబ్స్లో కానీ ఆ ఓవర్లాప్ లెంగ్త్ ఎలా మెయింటైన్ చేయాలి అనేటువంటి డీటెయిల్స్ మరో వీడియోలో మరింత వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Quote of the day: don't sit down and wait for the opportunities to come. Get up and make them. Thanks for watching.